నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, అదే 60 డేస్ రూల్. అసెంబ్లీ మెట్లు ఎక్కని ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదా? జగన్ అండ్ టీంకు ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ప్రజా సమస్యలపై గలమెత్తాల్సినటువంటి ప్రజాప్రతినిధులు హోదా రాలేదన్న నెపంతో సభకు డుమా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎథిక్స్ కమిటీ భేటీలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదన్న కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరీ కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది ఇప్పుడు వారి పదవులకే ముప్పుగా పరిణమించేలా కనిపిస్తుంది. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యే వరుసగా 60 పని దినాలు సభకు హాజరు కాకపోతే స్పీకర్ సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేసే అధికారం ఉంటుంది. రూల్స్ ఆర్ రూల్స్. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ప్రమాణ స్వీకారానికి, బడ్జెట్ ప్రసంగానికి మాత్రమే వచ్చి వెళ్లారు, కానీ సభా నడకలో భాగం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. మరో సంచలన విషయం ఏంటంటే, కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకపోయినప్పటికీ రిజిస్టర్లో మాత్రం సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో స్పీకర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతభత్యాలను రెగ్యులర్గా తీసుకుంటున్నారు. సభకు రాకుండా, ప్రజల సమస్యలపై చర్చించకుండా కేవలం జీతాల కోసం సంతకాలు చేయడంపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది. ఎథిక్స్ కమిటీ దీనిపైన లోతైన విచారణ జరిపి స్పీకర్కు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రజలు తమ సమస్యల కోసం ఓటేసి గెలిపిస్తే సభకు రాకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తెలంగాణలో కూడా ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ ఏపీలో ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలపై వేటు పడేటువంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కావచ్చు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సిద్ధం చేసి స్పీకర్ కార్యాలయానికి పంపేలా ఎథిక్స్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. సభకు హాజరు కాకుండానే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. మాజీ ముఖ్యమంత్రి జగన్ మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీనిపైన ఘాటుగా స్పందించారు. నో వర్క్ నో పే అన్నది యూనివర్సల్ రూల్. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆఫీస్కు రాకపోతే జీతం కట్ చేస్తారు. మరి ప్రజాప్రతినిధులకు ఆ రూల్ వర్తించదా అని సూటి ప్రశ్న వేస్తున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అసెంబ్లీలో మాట్లాడే అవకాశమున్నా ప్రతిపక్ష హోదా లేదన్న నెపంతో సభను బాయ్కాట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రవర్తనను పర్యవేక్షించేటువంటి ఎథిక్స్ కమిటీ ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి వచ్చింది. బుధవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. వైసీపీ సభ్యుల సంతకాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. మొత్తం 10 మందిలో 6 ఎమ్మెల్యేల తీరు అత్యంత వివాదాస్పదంగా ఉందని కమిటీ గుర్తించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలకు జీతాలు నిలిపివేసే అధికారం స్పీకర్కు ఉందా? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అనే అంశంపై లీగల్ ఎక్స్పర్ట్స్తో కమిటీ చర్చిస్తుంది. రాజకీయాల్లో గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తే కుదరదు.
రూల్ బుక్లో ఏం చెబుతుందంటే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు ముందస్తు అనుమతి లేకుండా హాజరు కాకపోతే సదరు సభ్యుడిపైన అనర్హత వేటు పడేటువంటి అధికారం సభకు ఉంటుంది. ఇక కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని చూస్తుంది. ఆశకు అంతం లేదు, దోషానికి పరిహారం లేదు అన్నట్లు అటు సభకు రాకుండా ఇటు పదవులకు రాజీనామా చేయకుండా కాలం వెళ్లదీయడం కుదరదని హెచ్చరిస్తుంది. ఇప్పటికే వైసీపీ ఒక రాజ్యసభ సీటు కూడా దక్కకుండా పోయింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వైసీపీ తన వాదనను చాలా స్పష్టంగా వినిపిస్తుంది. గెలిచినోడిదే రాజ్యం, ఓడినోడిదే అరణ్యం అన్నట్లుగా కూటమి వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చున్నారు. అనర్హత వేటు వేస్తారా? అయితే వేసుకోండి చూద్దామంటూ వైసీపీ నేతలు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సభకు వెళ్తే మైక్ ఇవ్వరని, అవమానిస్తారని, అందుకే జనం మధ్యలోకి వెళ్తామని వారు చెబుతున్నారు. కానీ టెక్నికల్గా జీతాలు తీసుకోవడంపై మాత్రం వారి దగ్గర సరైన సమాధానం లేదు. ఒకవేళ ఎథిక్స్ కమిటీ సిఫార్సు మేరకు స్పీకర్ గనుక ఎమ్మెల్యేల జీతాలు నిలిపివేస్తే అది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం కాబోతుంది. ఇప్పటివరకు సభకు రానందున జీతాలు కట్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఇది గనుక జరిగితే భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలకు ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. సామాన్య ప్రజలు కూడా పనిచేయని వారికి జీతాలెందుకు అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వైషమ్యాలు పక్కన పెడితే పబ్లిక్ మనీని డ్రా చేస్తున్నప్పుడు జవాబుదారీతనం ఉండాలన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. ముందు వెనుక చూసుకొనిదే అడుగులు వేయకూడదు అంటారు పెద్దలు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే కనబడుతుంది. అటు సభకు వెళ్లలేరు, ఇటు జీతాలు వదులుకోలేరు. ఎథిక్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ జగన్ టీం రాజకీయ భవిష్యత్తును మార్చేయబోతుందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? 2024 జూన్లో ఏపీ ప్రజలిచ్చినటువంటి తీర్పు ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంటే వైసీపీ కనీసం డబుల్ డిజిట్ కూడా దాటలేక 11 స్థానాలకే పరిమితమైంది. టెక్నికల్గా చూస్తే మొత్తం సీట్లలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ ఇక్కడ సీన్ చూస్తే అందరినీ ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోదా దక్కదని తెలిసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా స్టేటస్ ఇస్తేనే వస్తాం, లేదంటే బాయ్కాట్ చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. స్కూల్ పిల్లలకి అటెండెన్స్ ఎంత ముఖ్యమో ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ హాజరు అంతకంటే ముఖ్యం. రాజు వెళ్లని రాజ్యం, ఎమ్మెల్యే వెళ్లని అసెంబ్లీ రెండూ ఒకటే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలు గత కొన్నేళ్లుగా సభకు మొహం చాటేస్తున్నారు. దీనిని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గోడ మీద పిల్లి వాటంలాగా తప్పించుకుందాం అనుకున్నటువంటి వైసీపీకి ఇప్పుడు ఎథిక్స్ కమిటీ రూపంలో అసలైన పరీక్ష ఎదురవుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిని అవమానించారనే కోపం కూటమి నేతల్లో ఉంది. ఇప్పుడు చట్టబద్ధంగానే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు సభకు వెళ్లి పోరాటం చేయాల్సిందే పోయి దూరంగా ఉండడం వల్ల వైసీపీ తన గొంతును తానే నొక్కేసుకుంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎథిక్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్గెస్ట్ బాంబు కాబోతుంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడితే అసలు ఎమ్మెల్యే పదవులే పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఈగల పోరు, బయట శత్రువుల జోరు అన్నట్లు లోపల ఎమ్మెల్యేలు రాకపోయినా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం తనకు భయపడుతుందని వైసీపీ నేతలు కాలర్ ఎగరవేసే అవకాశం ఉంది. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. మాటల కంటే చేతలే ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోతే వైసీపీ నేతలు అనర్హత వేటు వేసేటువంటి దమ్ముందా అంటూ ఎదురు దాడికి దిగే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓటమి భారం ఒకవైపు, పార్టీ క్యాడర్ నిరుత్సాహం మరోవైపు వారిని వేధిస్తుంది.
ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుకూలత కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు, పాలనాపరమైన నిర్ణయాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నటువంటి ఈ టైంలో ఉప ఎన్నికలు రావడం అంటే అది వైసీపీకి ఒక అగ్ని పరీక్షే. అందుకే వైసీపీ ఇప్పుడు అనర్హత వేటు అంటేనే జంకుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం అసాధ్యమని వారికి తెలుసు. అందుకే బయటికి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం గుబులు పట్టుకుంది. సభకు హాజరు కావడం ఇప్పుడు వారికి అనివార్యంగా మారింది. ఒకవేళ ఎథిక్స్ కమిటీ సిఫార్సు మేరకు స్పీకర్ గనుక అనర్హత వేటు వేస్తే ఆంధ్రప్రదేశ్లో మినీ జనరల్ ఎలక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ ఫామ్లో ఉంది. సంక్షేమ పథకాలు, పెన్షనర్ల పంపిణీలో ప్రజల్లో పాజిటివ్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలకు వెళ్లడం అంటే వైసీపీకి నిప్పుతో చెలగాటమే. సభకు రాకపోవడం అనేది వైసీపీ స్వయం కృతాపరాధంగా మారబోతుందా? ఒకవేళ ఎమ్మెల్యేలు అనర్హతకు గురైతే పార్టీ క్యాడర్లో నైతిక బలం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్న చందంగా వైసీపీ పరిస్థితి తయారైంది. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే వారి నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వం తమకు భయపడుతుందని వారు వ్యాఖ్యానించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దమ్ముంటే అనర్హత వేటు వేయండి అని వారు తిరిగి డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తే అది అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ఈ అనర్హత వేటు అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. అయితే తప్పకుండా సభకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది, వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.